క్రైస్తవ నాట్య మండలికి జై. సర్వలోకాలాధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్య మరియ స్తుతుడా పరిశుద్ధాత్మ దేవ ఆదరణకర్త ప్రియదేవా నమస్తే 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 నమో నమః. జై కళామ తల్లికి క్రైస్తవ నాట్య మండలికి స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా ఓ మాత స్వాగతమయ్యా ఓ యేసుదేవ స్వాగతం సుస్వాగతం జీవనమే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండుగ వీడనలే మాకు నిండుగా ఈ శోభలలో శాంతి పండుగ అడుగుదాడైక భాగ్యముల అడుగుదాడైక భాగ్యము నడిచదమమ్మా స్వాగతం సుస్వాగతం పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిండే మదిలో నిరతము నిండే మదిలో చదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వరరాగిని వైష్ణవ మాధుర్యమోహనునివై వాణి వీణా స్వరరాగిని వై వరమాధుర్యమే మోహనునివై నవరసరంజన నాట్య భంగిమ నవరసరంజన నాట్య భంగిమ ముందుకు బలవే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా ఊరి మాత స్వాగతమయ్యా ఓ యేసునాథ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం. జై కళామ తల్లికి జై. శ్రీ క్రైస్తవ నాట్య మండలికి జై. శ్రీ క్రైస్తవ నాట్య మండలి వారి చౌదరి బ్రదర్స్ సమర్పించు చౌదరి యూత్ ప్రోత్సాహంతో సారథ్యములో కడియం బ్రదర్స్ వారి ప్రళయ సింహాలు
జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన జన్మభూమి స్వర్గం కంటే విలువైనది. నేడు ఆ పవిత్ర జన్మభూమిని నరకం చేస్తున్నారు కొందరు దేశద్రోహులు. ఏ తల్లి తమకు పాలు పోసి పెంచిందో ఆ తల్లి నోట మట్టి కొడుతున్నారు బాపిరుడు లాంటి కొందరు చీడ పురుగులు. 200 సంవత్సరాలు పరాయి పాలనలో నలిగి మ్రగ్గిన భారత మాత దాస్య శృంఖలాలను తెంచి భారతావని అను నెత్తుటి ప్రమిదలో స్వేచ్ఛ అనే వత్తిని నింపి స్వాతంత్ర జ్యోతిని వెలిగిస్తే ఆ వెలుగును తమ స్వార్థం కోసం, తమను నమ్ముకున్న వాళ్ళ స్వార్థం కోసం ఈ దేశాన్ని చీకటి వైపుకు మళ్ళిస్తున్నారు అంకినడు లాంటి కొందరు చీడ పురుగులు. అలాంటి వాళ్ళ ఆట కట్టించడం కోసం చౌదరి బ్రదర్స్ సారథ్యములో కడియం బ్రదర్స్ వారి మాచవరం రాజేష్ గారి రచనలో పిన్నెల్లి అంజిరెడ్డి దర్శకత్వంలో మీ ముందుకొస్తున్న మాయి ప్రళయ సింహాలు. జతగాడు నవ మన్మథుడా అతి సుందర
విజయవాడ కేంద్రం. వార్తలు చదువుతుంది చింతపల్లి మస్తాన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తరబడి అసాంఘిక శక్తులు పోలీసుల వల్ల సామాన్య ప్రజానీకం భయంతో గడగడ వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని. ఇటువంటి పరిస్థితుల్లో మన జిల్లా ఎస్పీ భరత్ చంద్ర గారు ధైర్యంగా ముందడుగు వేసి నక్లెస్తో సమావేశం జరిపి వారి సజీవన స్రవంతిలో కలిసిపోయేటట్టు చేశారు. భరత్ చంద్ర గారిని బంగారు పథకంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని సత్కరించి పోలీసులు డిపార్ట్మెంట్లో ఇలాంటి సిన్సియర్గా ఆఫీసర్ రావాలని, అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ అభినందించారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మర్యాదగా నీ ఒంటిపై ఉన్న నగలు తీసివు, లేకపోతే తల పుచ్చకాయలా లేచిపోతుంది. నేను ఒక ఘరానా దొంగని. అంటావా? ఒంటిపై నగలు ఇస్తావా? చంపుతావా? చంపు. నువ్వు చంపుదాన్ని భయపడడానికి నేను లేని పిల్లని కాదు, భరత్చంద్ర గారి భరతల్ని. అమ్మ బాబోయ్, నువ్వు వద్దు, నీ నగలు వద్దు, నన్ను వదిలే తల్లు. మర్యాదగా ఆ ముసుగుతి లేదా కాల్చి పాడేస్తా. కాల్చొద్దు, చేస్తాను. బావా నువ్వా? ఏ భవానీ ఆగు. ఈ భరత్చంద్ర మర్దలు ఎంత ధైర్యవంతురాలేనని టెస్ట్ చేశాను. పర్వాలేదు, మంచి ధైర్యవంతురాలివే. మరి ఏమనుకుంటున్నావు ఈ భవానీ అంటే? మరి ఇప్పుడైనా ఒప్పుకుంటా బావా భవానీ అని? కొంటె మర్దల. అబ్బా పో బావా, నేను అసలు నీతో మాట్లాడను. చూస్తుంటే నాకు తెగ ముచ్చటేస్తున్నావు. ఏది ఒక్కసారి నవ్వు నవ్వు. ఎప్పుడు అలా అలా నవ్వుతూ ఉండాలి. అలాగే బావా. కంగ్రాచులేషన్స్ బావా. ఎందుకు? నీకు బంగారు పథకంతో సత్కారం జరిగినందుకు. నీకెలా తెలిసిందే? ఈ రోజు బావా వార్తల్లో విన్నాను. అలాగే కానీ బావా మా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళొస్తాను బావా ప్లీజ్. అదేం కుదరదు. ఈ రోజు నువ్వు నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి సరదాగా అలా అలా తిరిగి వద్దాం ప్లీజ్ బావా. ఈ రోజు నవమన్ గాయకుడిది ప్రోగ్రామ్, రేపు మనం బయటికి వెళ్దాం బావా. ఏమంటావు? ఏమంటాను? వెళ్ళమంటాను. అలాగే నీ ఇష్టం. చాలా థ్యాంక్స్ బావా. భవాని, నీ కొంటతనమే నన్ను ఆకర్షించింది. త్వరలోనే మనం పెళ్లి చేసుకొని అత్తామామల కోరికను కూడా నెరవేరుద్దాం. రెండు బుగ్గే రెండు సిగ్గే రెండు సిగ్గు సిగ్గు చూసా గుట్టు గుట్టు గిరి గుట్టు వెళ్ళో మెట్టు సెంట షిట్టు వీసా తక్కదున్న నాదన దడుగులేవో అలకే చెలాకిగా పెదవులే
రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సత్య చెడు చూసా గుట్టు గుట్టు గిరి గుట్టు ఒళ్ళో మెట్టు సెంటర్ షిట్టు వీసా ముట్టుకున్నదే మోజులు చూస్తా తొందర పాఠంలో గురయు బజారులో బంతాలకు బావయ్యో పగలేది బాలకి తంతాలివయ్యో వయ్యము వయ్యారమ్మో కయ్యాలనే రాగం ఎరకి వెళ్ళాలేదు పాడాలేదమ్మో పిల్లడు చెయ్యటలాడిసి ఆకాయ పెట్టి తిల్లలయ్య పెట్టి నడుము ముగిని నడక బెదిరి అడచు పెట్టలా రెండు బుగ్గే రెండు సిగ్గే రెండు సిగ్గే సిగ్గు చూసా గుట్టు గుట్టు గిరి గుట్టు ఒళ్ళో మెట్టు సెంటర్ షిట్టు వీసా చెప్పున బిడ్డను చూస్తా సోపు బిడ్డలో బండను వస్తా నువ్వు వస్తే తెలుసా ముట్టులో ఉంటాను గుణముగా షికారుగా రాగం ఎదని వేడేకిసే ఎట్టా ఉన్నమ్మో బజారులో బజారుకి రానయ్యో అతని పక్కికి తంతాలయ్యో సమయ సంటే ఒట్టిలో పాటు వాళ్ళకు వస్తుంటే మొదలు చిన్నగా ఎదిరి పడ అడుచు పైతల్లో రెండు రెండు బుగ్గే రెండు సిగ్గే రెండు సిగ్గే సిగ్గు చూసా గుట్టు గుట్టు గిరి గుట్టు ఒళ్ళో మెట్టు సెంటర్ షిట్టు వీసా తడుగులేవు కలిసి కిలాకిగా పెదవులే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా హలో
అయ్యా ఎవరు? రంజత్ ఖాన్ గారా? నమస్తే. ఏమిటి ఈ టైంలో పనిచేశారు? ఏమిటి యవ్వనమ్మతో మిస్సలాడే 5 అమ్మాయిలు కావాలా? అది తెల్లవారే సరికల్లా 5 కాదు 50 మందినైనా అరేంజ్మెంట్ చేయగలడు పాపినేడు. అయితే మీరు 25 లక్షల రూపాయలు నా గెస్ట్ హౌస్ కి పంపించండి. ఓకే? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. వచ్చినట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే, రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉన్ననంతే. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. ఈనా కొడుకు హాస్పిటల్ అక్రమంగా గుండె అల్లు ఎక్స్పర్ట్ ఫైల్ తయారు చేసిన ఇన్స్పెక్టర్ గాడు. ఇన్స్పెక్టర్, నీకు ఎంత కావాలో చెప్పు, తీసుకువెళ్ళి నీ భార్య బిడ్డలతో హాయిగా బ్రతకమని నీకు చిలక్క చెప్పినట్టు చెప్పా. విన్నావా? వినలా? నాతో మొండు పట్టుదలకు పోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు కదా. నాతో మండు పట్టుదల పట్టిన మొండిన కొడుకుల రక్తం రక్తం కళ్ళ చూస్తే తప్ప నాకు టెన్షన్ చెలచన తగ్గదు. రంకినాడు వీడు తలకాయని కోన్ని కోసినట్టు కోసి వీడి కళ్ళు వీడి కిడ్నీలు తీసి పార్సల్ చేసి వాడు భార్య బిడ్డలకి కానుకగా పంపించరా. రామాయణంలో రామనాసుడు పగబడితే రాములు వారు అరణ్యములో మనోవేదన పడ్డాడు. భారతంలో దుర్యోధుడు పగబడితే పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి కురుక్షేత్రానికి నాంది పలికారు. అలాగే ఈ పాపినాడు పగబడితే
ఈ రాజకీయ నాయకుల సమాధులపై పునాదులు వేసి ప్రళయతాళం చేస్తాడు ఈ పాపినేడు. తమ్ముడు, రేపు తెల్లవారేసరికి 5 అమ్మాయిలు కావాలని ఆ రంజత్ ఖాన్ ఫోన్ చేశాడు. మరి ఆ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిల పంపించటం చాలా కష్టం అన్నయ్య. అంకినేడు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అవును నేనే. ఎందుకంటే ఈ సిటీలో పోలీసు నిఘా ఎక్కువగా ఉంది. అందుకని అమ్మాయిల పంపించడం చాలా కష్టం. ఒక పక్క ఆ భరసింహారెడ్డి, మరో పక్క ప్రళయ సింహం అంట అడుగులకి అడుగున అడ్డు తొలుగుతున్నాడు. తమ్ముడు, కష్టమనే పదం మన ఇష్టలోనే ఉండకూడదు. ముందుగా ఆ భరచంద్ర గారికి మొట్టమొదటి పద్ధతులు డబ్బుతో కొట్టు. విన్నాడా? సరే, ఒకవేళ వినకపోతే రెండో పద్ధతులు మనమేమిటో, మన పవర్ ఏమిటో వాడికి తెలియజేయే. తమ్ముడు, ఆ భరచంద్ర గారికి వెనక ముందు ఎవరు లేరారా? ఉన్నారన్నయ్య. పారిజాత పుష్పం లాంటి ఇద్దరు అందమైన మర్దలున్నారు. కొద్ది రోజుల క్రితం కారు యాక్సిడెంట్లు ఓఎస్పీ గారి అత్త మామలు పోయారు. నా కొడుకు ఇంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. చాలు తమ్ముడు, చాలు. స్టోరీ బాగా అర్థమైంది. వాడు వాళ్ళకి బాడీ గడ్డ అయినా ఎస్ గడ్డ అయినా ఈ పాపినేడు ముందు చల్లని కుక్కలాగా తోక ముడవాల్సిందే. కాదని కాలు దిడితే కైలాసానికే ఇక్కడ బుక్ చేస్తాడు. రేపటితో వాడి చరిత్రకి పులుస్తా పెట్టాలి తమ్ముడు. అలాగే అన్నయ్య. మనం పంపించిన కేకుల్లాగా ఊడిపోతుందని శ్యామలాల్ కబురు పంపాడు. నేను వెళ్ళి ఆ పని చూస్తాను. చూడు తమ్ముడు, మనకున్న వ్యాపారాలలో గోవాలో ఉన్న బిజినెస్ చాలా అత్యంత లాభకరంగా ఉంది. కానీ ఆ హాస్పిటల్లో చిన్నపిల్లల అవయవాల నుంచి 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. కనుక ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. ఒరే భరత్చంద్ర, మనటి మినిట్ లాంటి ఈ పాపినడితో పెట్టుకుంటే నీకు వైకుంఠ పాలి చూపిస్తాను రా. ఈ పాపినడితో తలుచుకుంటే నీ ఒంటి మీద నీలి పావు లేకుండా చేస్తాను. పాపినడితో తలపడితే నీకు రాజస్థాన్ రైళ్ళు ఆ బంధులకే బలారంగా వేస్తాను. సింహంతో ఏట, ఈ పాపినడితో ఆట, 2 ప్రమాదమే.
शब्बारे इसके डब्बा कसकोरे तारकोरे कसम कदीरे आरे बाबारे शब्बारे इसके डब्बा कसकोरे तारकोरे कसम कदीरे आरे बाबारे आरे तुमरे कोरे अलगड़ै दूरे आरे बाबा रे बाबा मेरे आरे बाबा रे बाबा मेरे బలాదు సౌదీలో మేకలు బలాదు దీవంలో సిగ్గులు బలాదు కర్తాలో దిక్కులు బలాదు కర్తాలో దిక్కులు బలాదు బుద్ధుల్లో హద్దులు బలాదు మగ అందం కోసం గజనీలా గాలిస్తా అందిందంటే మాత్రం అక్షరులా పాలిస్తా నుంచి గజనై పాడిస్తా పాడగ తినే జరి అరే బాబా రే అరే బాబా రే शब्बारे इश्क डब्बा कसकोरे प्यार कोरे कसम कदीरे आरे बाबा रे शिकारी रोशनलो रातुल शिकारी चिकटलो शातुल शिकारी अंता सूर्युनि शिकारी नैट अंता चंद्रुनि शिकारी नैट अंता नाजे शिकारी नदी चेरवे मरी सुंदर साम्राज्यंतो सुल्ताने नेనంట నడికి పులకంతల్లో లాభాలే లావంట ఇద్దరు వాళ్ళతో ఖుషిగా పరిస్థితినే జరి అరే బాబా రే అరే బాబా రే शब्बारे इश्क डब्बा कसकोरे प्यार कोरे कसम कदीरे आरे बाबा रे आरा तमरे कोरे अलगड़ै दूरे आरे बाबा रे आरे बाबा रे ఆనందపరచడానికి వచ్చాడు. అతని మనసులోని భావన ఏమిటో అతని మాటల ద్వారా విందాం. సార్ శంకర్ గారు, మీరు దిగి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. రండి సార్ శంకర్ గారు. డియర్ ఆడియన్స్, మై నేమ్ శంకర్. ఈ రోజు వరకు నా ఆటను పాటను చూసి ఆనందపరిచారు. ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రోగ్రాం మన ఊరి కాకనివారిపాలెం గ్రామం పెద్దలు చౌదరి యూత్ టీడీపీ నాయకత్వంలో ఈ ప్రోగ్రాన్ని ఏర్పరచబడ్డారు. ఈ ప్రోగ్రాం చేస్తానంటే మిస్ భవానీ, మిస్ తేజస్ని కూడా వచ్చారు. అదే కాక మరి నా శిష్యుడు కడెం సిద్ధార్థ కూడా వచ్చాడు. ఈ యొక్క ఆటపాటలతో మిమ్మల్ని ఆనందపరుస్తాం. Yeah.
ఎగిరేంది తెలుగేంటి జెండా వెలిగింది జెండా ఎగిరేంది తెలుగేంటి జెండా వెలిగింది జెండా మా పల్లె సీమలో మా ప్రగతి జెండా ప్రియ సూత్రమై గ్రామ స్వరాజ్యమై గాంధీయ సూత్రమై గ్రామ స్వరాజ్యమై గగనానికి ఎగిసింది మా ప్రగతి జెండా ఎగిరేంది తెలుగేంటి జెండా వెలిగింది జెండా ఎగిరేంది తెలుగేంటి జెండా వెలిగింది జెండా వందే మాతరం వందే తరం వందే మాతరం వందే తరం కాలదోషం కల్పి వర్ణాలు తిరిగి వర్ణాలు తిరిగి శీల దోషం కల్పి వర్ణాలు కలిగి వర్ణాలు కలిగి వెట్టి చాకిరి వెంట తిరిగి దోపిడీలకు స్వస్తి పలికి రామన్న రాజ్యమై జగగిరి భోజమై వేద వీరున వేరు వేద చూపై లేరు తెలుగేంటి జెండా వెలిగింది జెండా ఎగిరేది తెలుగేంటి జెండా వెలిగింది జెండా పంటనిచ్చే కులము భూమిని కులము భూదేవి కులము పంచి ఇచ్చే గుణము మానవుని గుణము మానవుని కులము మాధవారావు మేద గెలిచి సమసమనలు ఏడు గురిమి రైతన్న రాజుని పూలన్న భోగమై శక్తి బలమేను నమదయారగనేడు ఎగిరేది తెలుగేంటి జెండా తెలుగేంటి జెండా ఎగిరేది తెలుగేంటి జెండా వెలిగింది జెండా మా పల్లె సీమలే మా ప్రగతి జెండా ప్రియ ఎగిరేది సూత్రమై గ్రామ స్వరాజ్యమై గాంధీయ సూత్రమై గ్రామ స్వరాజ్యమై గగనాన్ని తెగిసింది మా ప్రగతి జెండా ఎగిరేది తెలుగేంటి జెండా వెలిగింది జెండా ఎగిరేది తెలుగేంటి జెండా వెలిగింది జెండా వెలిగింది జెండా కంగ్రాచులేషన్ శంకర్ గారు. థ్యాంక్ యూ. వైదీబాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు భవానీ. మీ అందంలాగే నీ పేరు చాలా బాగుందండి. మరి నాకు సెలవు. మిస్టర్ శంకర్ గారు, ఏమిటండి భవానీ గారు? మీకు అప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి ఆ మాట? చెప్పండి. సూటిగా నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఐ లవ్ యూ శంకర్ గారు. భవానీ, అవును శంకర్ గారు, మీ ప్రోగ్రాం టీవీలో చూసిన రోజే నేను నిర్ణయించుకున్నాను, నా మెల్ల తాళంటు కడితే అది మీరే ఉండాలని. అది జరగని పని. మిమ్మల్ని పొందే హక్కు నాకు లేదా? చూడండి, మీకు ఏమి తక్కువ అండి? అందానికి అందం, చదువుకి చదువు, సంస్కారం ఉన్నాయి. కానీ మిమ్మల్ని పొందే అర్హత నాలో లేదంటున్నాను. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఈ భావని అనుకున్నంత వరకు సాధించే వరకు మిమ్మల్ని వదలదు. మీరు నాకు ఐ లవ్ చెప్పేంత వరకు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాను.
నాకు నేనేమిటో నా కథ ఏమిటో నీకు తెలియదు. దయచేసి నన్ను మర్చిపో. మీరు ఎలాంటి వాళ్ళో ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా మీ గతం అంటారా, అది నాకు అక్కర్లేదు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అనుక్షణం మృత్యుతో పోరాడుతున్నా నన్ను కట్టుకొని నువ్వు ఎలా సుఖపడతావు? అంటే మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ బాపినుడు వాడి తమ్ముడు చిన్న పిల్లలు తినే చాక్లెట్లు మత్తు మందు పెట్టి వాళ్ళ కిడ్నీలు గుండెలు తీసి వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. అమాయకులైన ఆడపిల్లల్ని ఉద్యోగాల పేరుతో విదేశాలు పంపి ఏ విచారంగా కాబ్రే డాన్సర్లుగా మారుస్తున్నారు. ఓ మై గాడ్. అరాజక శక్తులను దోపిడీ రౌడీ రాజకీయ నాయకులు నిద్రపోయే ప్రళయ మృత్యును ఛేదించడానికి అవతరం ఎత్తిన ప్రళయ సింహాన్ని. అందుకే భవాని ప్రేమ పెళ్లి అనే పదాలకి చాలా దూరంగా ఉంటున్నాను. ఇలాంటి సమాజంలో చీడపురుగులు వేసినంత మాత్రాన మీరు ప్రేమించకూడదని ఏ చట్టంలో లేదు, మీరు పెళ్లి చేసుకోకూడదని ఏ రాజ్యాంగంలో లేదు. కానీ నేను చేస్తున్నా చట్టాన్ని నా చేతిలో తీసుకున్నా నేరస్తుని అంతకుణ్ణి. దయచేసి నన్ను మర్చిపో. నువ్వు నేరస్తుడివేనా హంతకుడివేనా నేను మనసారా జరగండి వెనక్కి. ఏయ్ ఇంకా చెప్పే దిగు. ఈ సమాజంలో ఉన్న చీడపురుగుల్ని నేరసినంత మాత్రాన ప్రేమించకూడదని ఏ చట్టంగం లేదు, పెళ్లి చేసుకోకూడదని ఏ రాజ్యాంగంలో లేదు. కానీ చట్టాన్ని నా చేతుల్లో తీసుకున్నా నేరస్తుని అంతకుణ్ణి. దయచేసి నన్ను మర్చిపో. నువ్వు నేరస్తుడివేనా హంతకుడివేనా నేను మనసారా కోరుకుంటున్నాను. నువ్వు కాదని వెళ్ళిన మరుక్షణం నీ భవాని శవంగా మారుతుంది. బెదిరిస్తున్నావా? కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను. భవాని అవును శంకర్, నా ఉనికి నువ్వు, నా ప్రాణం నువ్వు. నువ్వు లేని జీవితం నాకొద్దు. నీ దేశక్షేమం కోసం నీ ఆశయంలో ఒకే ఒక్క రోజు నీ భారీగా బ్రతికిన చాలు. చాలా సంతోషం భవాని. నీ చేత ప్రేమించబడడం నా అదృష్టం. కాదండి కాదు, మిమ్మల్ని పొందడం నా అదృష్టం. ఐ లవ్ యూ శంకర్ గారు. భవాని గారు, ఈ జింగ చీరలు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? లారీ డ్రైవర్లు విజయశాంతి బాలకృష్ణ ఉన్నట్టు ఉన్నాం మనం. నాశమైన ఈ హంగు తెచ్చుకోన రంగనాయకి రంగరాన సంపంగి సంపుకోలం బంగారు హాయకి బంగారు చాయికి పలుచులపై పొడుపులపై నవ్వించను కనుగొనడు కళ్ళు మరి నవ్వించను చిగాలి చిగాలి చిగాలి
నాడు సోపులన్నీ వచ్చి వచ్చి కల్లేగా ఎక్కుతున్నది ముడుపు చల్లాచావా ముడుపు చెల్లించావా కన్నె కారంతో మమకారం జోడించావా ఈ పట్టుతో మతి పోగొట్టనా రెండు జడం రంగనాచి మైదా నీ హంగు దోచుకోల నా రంగనాయకి పుల్లాన్ని సిగ్గు సంతకెళ్ళ నా ముగ్గు అగ్గి పుల్ల ముక్కించి చూడగా చురుకు పుడుతున్నది ఉడుపు పుడుతున్నది సరుకు సరదాగా చలరేది ఊరే కదా ఇది మాలేకలో సరి సంపరంగరాన సంపుకోన బంగారు హాయకీన బంగారు చావికి తడివి మరి నవ్వించారు రంగు జడన నందనాచిమైన నీ హంగు దోచుకోన రంగనాయకి ఎరగా తీశారు రామకృష్ణనైతే హత్య చేశానని నువ్వు చూసి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నావు. ఆ నీచాతి నీచమైన మాట్లాడుతుంటే బాగా పిచ్చే కామ కొరికే నా కోరమిసు తరివి తీర అందాన్ని రా రా నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బ లాంటి మెరిసే నీ శర్మాండే నా కామవాచకే నువ్వు కొట్టిన ఈ చెంప దెబ్బ బంగారం లాంటి నీ స్వర్గ సుఖాలు చూపిస్తుంది.
నిన్ను కత్తితో పడితే ఆ మగ సిరికే సిగ్గుచేటే సాక్ష్యం చెప్పిందంట. ఇప్పుడు ఇప్పుడు పైకెళ్ళి చెప్పవే సాక్ష్యం. ఎందుకయ్యా ఎందుకు ఇలాంటి పాపాలు నా చేత చేపిస్తున్నావు దేవుడా? బతుకుంటే పై కొట్లోను లేక కింద కొట్లోను చెప్పేదానివి. ఇప్పుడు 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 చెప్పవేది సాక్ష్యం? హలో శర్మ గారు, ఒంటరిగా కూర్చొని ఇంట్రెస్ట్ గా పేపర్ చదువుతున్నారు. ఏముంది అందులో మ్యాటర్? ఏమీ లేదు భూపతి గారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనిషి శరీర అవయవాలతో వ్యాపారాలు చేస్తున్నారని ఆ రోజే పేపర్లో హెడ్లైన్ గా రాసి ఉంది, చూడండి. అంతేకాదు శర్మ గారు, చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అండగా ఉన్నారని, న్యాయాన్ని రక్షించే న్యాయవాదులు తోడుగా నిల్చోవాలని రాసి ఉంది. దీనిని ఇలాగే వదిలిపెడితే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కు నాకు న్యాయ వ్యవస్థకి భారం కావాల్సిందే. జర్నలిస్ట్ కదా అని ఊరుకుంటుంటే ఇది తెగ రెచ్చిపోతుంది. ఇక లాభం లేదు. దీన్ని బ్రోతల కేసులో ఇరికించే అంత శ్రమ మనకి ఎందుకు శర్మ గారు? ఈ పాటికే ఆ బాపినీడు ఆ అంకినీడు వాళ్ళు పేపర్లో చదివి ఉంటారు. దీనిని మన దగ్గర రానికి ముందే లేపేస్తారు. చూడండి భూపతి గారు, మీరు న్యాయవాది వృత్తి కాకుండా రాజకీయాల్లోకి వెళితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ క్రిమినల్ బ్రెయిన్ తో ఏనాడో తాకట్టు పెట్టేసి ఉండేవారు. అభిమాన శర్మ గారు, జర్నలిస్ట్ రోజాని హత్య చేసి ఇక్కడికి వచ్చాను. అక్కడ ఆ ఎస్పీ నా కొడుకు నన్ను చూశాడు కనుక పారిపోయి ఇలా వచ్చాను. భూపతి, నాకు బెయిల్ రెడీ చేయించు. ఏమిటి? ఆ ఎస్పీ భరత్ చంద్ర నిన్ను చూశాడా? వాడు నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టడు. ఏం చేస్తారో నాకు తెలియదు. వాడిని ఆపే బాధ్యత నీదే. ఆ నా కొడుకుని పట్టుకోకుండా చూసే బాధ్యత నీదే. అలాగే అంకినీరు గారు, మీరు మాత్రం చేతికి చెక్కకండి. నేను ఈజీగా బెయిల్ కాగితాలు రెడీ చేస్తాను. శర్మ గారు, ఆ భరత్ గారిని ప్రయత్నం చేయండి. అలాగే భూపతి గారు, నేను వేరే కేసు పని మీద ఆ ఎస్పీని పంపిస్తాను. ఈలోగా మీరు నిశ్చయంగా వెళ్ళండి. లాయరు, ఈ ఐజీ గారిని కూడా నమ్మటానికి లేదమ్మా. ఎందుకంటే ఈడు కూడా పోలీసుడే కదా. ఎంత
మాట అన్నారండి. మీ అన్నయ్య అయినా శర్మ గారు బాపినీడు అన్నదండతో బతుకుతున్నారు. మీరే మమ్మల్ని అనుమానిస్తే మీ అన్నని అనుమానించినట్లయితే సార్. సారీ లాయర్ గారు, మీరు వెళ్ళి బెయిల్ కాగితాలు రెడీ చేయించుకోండి. సరే మరి నా కోర్టుకు టైం అయింది, నేను వెళ్ళి వస్తాను. వెళ్ళు.